వరి నాట్లు వేసిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సాగునీళ్ల కోసం రైతుల ఎదురు చూపులు చూస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పక్షాన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్ రావు. యాసంగి పంటకు నీళ్లు వస్తాయా రావా అనే ఆందోళనలో ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు ఉన్నారని వివరించారు. యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు. తక్షణమే నీటి విడుదల చేయాలని రైతుల పక్షాన లేఖలో డిమాండ్ చేశారు హరీష్ రావు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి సమైక్య రాష్ట్రం వరకు ఉమ్మడి జిల్లాలో సాగు తాగునీటికి జనం నోచుకోలేదన్నారు హరీష్ రావు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్లు తెచ్చామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాలను చేపట్టామని లేఖలో వివరించారు. ఈ రిజర్వాయర్ల ద్వారా వరుసగా గత 6 ఏళ్ల నుంచి జిల్లాలోని రైతాంగానికి గోదావరి జలాలు అందించామని తెలిపారు. నిర్మాణంలో భాగమైన 4 ప్రాజెక్టుల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగామ, సిరిసిల్ల జిల్లాలకు సాగు తాగునీరు అందించామని వివరించారు. గత ఏడాది యాసంగి పంటకు కాళేశ్వరం జలాలతో 4 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 3 లక్షల ఎకరాల పంట పండిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా యథావిధిగా సాగునీరు అందించడానికి నీటి ప్రణాళికకి కమిటీని ఆదేశించాలని మంత్రిని కోరారు హరీష్ రావు. ఇప్పటికే యాసంగికి రైతులు నాట్లు వేసి నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని లేఖలో తెలిపారు హరీష్ రావు. ప్రభుత్వం తరపున నీటి విడుదలకు భరోసా ఇవ్వాలన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందించాలన్నారు. గతంలో మాదిరిగా ఈ ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలలో భూగర్భ జలాలు పెరిగేవని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసి భూగర్భ జలాలు పెంచాలని సూచించారు. నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం తరపున ఉమ్మడి జిల్లా రైతాంగానికి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.